వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 ఉగాది రాశి ఫలాల్లో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. మేషరాశి వారికి యొక్క 2024 సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా శని 11వ ఇల్లు అయిన కుంభరాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు. రాహు మీనరాశిలో 12వ ఇంట్లో మరియు కేతువు కన్యా రాశిలో 6వ ఇంట్లో సంచారం చేస్తాడు. సంవత్సరం యొక్క ప్రారంభం నుంచి కూడా గురువు 1వ ఇల్లు అయిన మేషరాశిలో సంచారం చేస్తాడు మరియు మే 1వ తేదీన 2వ ఇల్లు అయినటువంటి వృషభ రాశిలోనికి సంచారం చేయబోతూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం 2024 సంవత్సరంలో మేషరాశి యొక్క వ్యాపారస్తులను గమనించినట్లయితే వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఎంతో అనుకూలంగా అద్భుతంగా అయితే ఉంటుంది. ముఖ్యంగా మే 1, 2024 వరకు కూడా గురువు యొక్క దృష్టి 7వ ఇంటిపై ఉండటం వలన ఈ రాశి వారు చేస్తున్నటువంటి వ్యాపారం ఏదైతే ఉందో వ్యాపారంలో అభివృద్ధిని ఎంతో చూస్తారు. కొత్త వ్యక్తులతో భాగస్వామి వ్యాపారము ప్రారంభించడం కానీ కొత్త వ్యాపారము ప్రారంభించడం కానీ చేస్తూ ఉంటారు. మీరు వ్యాపారం చేసేటటువంటి ప్రదేశంతో పాటుగా కొత్త ప్రాంతంలో వ్యాపార శాఖలను ప్రారంభించే అవకాశం కూడా ఉంది. వ్యాపారపరంగా గతంలో ఉన్న న్యాయ వివాదాలు కానీ సమస్యలు కానీ ఈ యొక్క సంవత్సరము 2024 ప్రథమార్థంలోనే తొలగిపోతూ ఉన్నాయి. మీ ఆలోచనలు సరైనటువంటి ఫలితాలను ఇవ్వటము మరియు నిజాయితీగా ఉండటం వలన మీరు మీ యొక్క వినియోగదారుల యొక్క నమ్మకాన్ని వ్యాపారంలో విజయాన్ని పొందుతారు. అయితే ఇదే సమయంలో ఆర్థిక అభివృద్ధి సామాన్యంగా ఉంటుంది. వ్యాపారంలో వచ్చినటువంటి లాభాలను పెట్టుబడులకు వ్యాపార విస్తరణకు ఉపయోగించటం వలన ఈ సమయంలో మీరు ఎక్కువగా డబ్బు పొదుపు చేయలేకపోతూ ఉంటారు. మే 1న గురువు 2వ ఇల్లైన వృషభ రాశిలోనికి మారటంతో వ్యాపార అభివృద్ధితో పాటు ఆర్థిక అభివృద్ధికి కూడా సాధ్యమవుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు వ్యాపార అభివృద్ధికి కావలసినటువంటి ఆర్థిక సహాయం ఎంతో అందుతుంది. అంతేకాకుండా గతంలో మీకు రావాల్సి ఉండిపోయినటువంటి డబ్బు కానీ లేదా మీకు గతంలో పెట్టుబడి పెట్టిన డబ్బు కానీ రావటం వలన వ్యాపారంలో పెట్టుబడికి ఎంతో సాయం అవుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా రాహు 12వ ఇంట్లో సంచారం చేస్తాడు. ఈ యొక్క సంచారం కారణంగా మీరు చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో పనుల్లో ఆటంకాలు కల్పించడానికి మరియు మీ గురించి మీ వ్యాపారం గురించి చెడుగా ప్రచారం చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. మీ యొక్క పక్కనే ఉండి మీ గురించి చెడుగా ప్రచారం చేసే ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండటం అనేది చాలా మంచిది. కానీ మీ నిజాయితీ మరియు మీ తెలివి కారణంగా మీరు మీ చెడు చేయాలని ప్రయత్నించే వారి యొక్క ప్రయత్నాలను మీరు అడ్డుకుంటారు. అయినా కూడా మీరు ఎవ్వరికి గుడ్డిగా నమ్మకుండా పనిచేయడం చాలా మంచిది. ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు లాభస్థానంలో సంచరించడం వలన వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతూ ఉంటుంది. అయితే ఇదే సమయంలో వ్యాపారంలో లాభాలు వస్తాయని నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. ఈ యొక్క నిర్లక్ష్యం లేదా బద్ధకం మీకు నష్టపోయేలాగా చేస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఈ సంవత్సరం అయ్యాక మీకు ఏలినాటి శని ప్రారంభం అవుతుంది కాబట్టి మీరు పనిని ప్రాధాన్యత ఇవ్వటం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా ఈ యొక్క 2024 సంవత్సరంలో మేషరాశిలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుందని తీసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ప్రారంభంలో మిశ్రమ ఫలితాలు వస్తూ ఉంటాయి. ఏప్రిల్ తర్వాత నుంచి చాలా మంచి ఫలితాలే వస్తాయి. ఏప్రిల్ వరకు కూడా గురు గోచారము 1వ ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా విదేశాలకు కూడా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అయితే పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వలన ఉద్యోగంలో వచ్చినటువంటి మార్పుల ఆనందాన్ని ఇవ్వకపోవడం జరుగుతుంది. అయితే సంవత్సరం మొత్తం కూడా శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి అసంతృప్తి అనేది కొంతవరకే ఉంటుంది. ఆ తర్వాత మీరు మీ ఉద్యోగాన్ని పూర్తిస్థాయి ఉత్సాహంతో చేయగలుగుతారు. మే నుంచి గురు గోచారము 2వ ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో పదోన్నతి లభించడం కానీ లేదా ఆర్థిక అభివృద్ధి కానీ జరుగుతూ ఉంటుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతి అవటం వలన ఉత్సాహంగా పదోన్నతి కారణంగా వచ్చిన బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ సమయంలో మీపై అధికారులు
మిత్రుల మద్దతు కూడా ఉంటుంది. అంతేకాకుండా మీ మాటకు విలువ పెరగటము, మీ కార్యాలయంలో మీ గౌరవ మర్యాదలు పెరగటం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మీరు చేపట్టిన బాధ్యతలను బద్ధకం కారణంగా, నిర్లక్ష్యం వల్ల కానీ పూర్తి చేయలేకపోతూ ఉంటారు. దాని కారణంగా మీ పై అధికారుల కోపానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే మీ తప్పులను తొందరగానే తెలుసుకుని సరిదిద్దుకుంటారు కాబట్టి ఈ సమస్య మీ వృత్తిపై ఎటువంటి ప్రభావాన్నైతే చూపదు. సంవత్సరం మొత్తం కూడా రాహు గోచారం 12 ఇంట్లో ఉండటం వలన మీరు రహస్య శత్రువుల విషయంలో కొంత జాగ్రత్త వహించడం అవసరము. మీరు సాధిస్తున్న విజయాల కారణంగా మీ యొక్క సహ ఉద్యోగులు కానీ ఇతరులు కానీ మీపై ఈర్ష్య కారణంగా మీ గురించి తప్పుడు ప్రచారాలు చేయటం కానీ లేదా ఉద్యోగానికి హాని కలిగించే ప్రయత్నించడం కానీ చేస్తూ ఉంటారు. దీని కారణంగా అప్పుడప్పుడు మీరు మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఈ యొక్క సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ద్వితీయార్థంలో గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు చెడు అడ్డుకోగలుగుతారు. అంతేకాకుండా ఈ సమస్య కారణంగా మేషరాశి వారి కుటుంబ జీవితంగా ప్రథమార్థంలో గురు దృష్టి 7వ ఇంటిపై, 5వ ఇంటిపై, 9వ ఇంటిపై ఉండటం వల్ల మీ కుటుంబంలో అభివృద్ధి కనిపిస్తుంది. ముఖ్యంగా మీ పిల్లలకు, మీ జీవిత భాగస్వామికి మరి మీ ఇంట్లో పెద్దలకు సంవత్సరం బాగా కలిసి వస్తుంది. వారితో మీ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఏప్రిల్ చివరి వరకు గురువు దృష్టి 7వ ఇంటిపై ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామి వారు చేసే వృత్తి వ్యాపారాల్లో కూడా అభివృద్ధి ఉంటూ ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో సహకారం అందిస్తారు. లక్ష్యాలను నేర్చుకుంటారు. అష్టమ స్థానంపై శని దృష్టి కారణంగా మీ జీవిత భాగస్వామికి సంబంధించి విలువైన వస్తువు కానీ, డబ్బు కానీ ఈ సమయంలో నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మే 1 నుంచి కూడా వీరికి గోచారం 2వ ఇంటిపై ఉండడం వల్ల మీ కుటుంబ అభివృద్ధి కూడా ఎంతో మెండుగా ఉండబోతుంది. విద్యార్థుల విషయానికి కనుక తీసుకున్నట్లయితే సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో గురువు దృష్టి 5వ ఇంటిపై మరియు 9వ ఇంటి ఉండడం వల్ల, ద్వితీయార్థంలో గురువు గోచారం 2వ ఇంటిపై సంచరించడం వల్ల మీరు చదువులో రాణిస్తారు. మే 1 వరకు కూడా గురువు గోచారం 1వ ఇంట్లో ఉండటం వల్ల కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి మీలో పెరుగుతుంది. మీరు పడ్డ కష్టానికి ఫలితం లభిస్తుంది. గురువు దృష్టి 9వ ఇంటిపై ఉండడం వల్ల అనుకున్న విద్యాలయాల్లో ప్రవేశం లభిస్తుంది. అంతేకాకుండా విదేశాల్లో విద్యాభ్యాసం పూర్తి చేయాలని వారి యొక్క సమయం నెరవేరుతూ ఉంటుంది. మే నుంచి గురు గోచారం 2వ ఇంట్లో అత్యంత అనుకూలంగా ఉండడం వల్ల విద్యార్థులకే కాకుండా ఉద్యోగస్తులకు కూడా సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సింది బద్ధకాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టండి. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మేషరాశి వారు ప్రధానంగా రాహుకు పరిహారాలు ఆచరించడం మంచిది. ఈ సంవత్సరం అంతా రాహు గోచారం 12 ఇంట్లో ఉంటుంది కాబట్టి శారీరక మరియు మానసిక ఆరోగ్యాల కారణంగా బాధపడేటటువంటి వ్యక్తులు ఉంటుంది. రాహు ఇచ్చే చెడు ప్రభావం తగ్గించుకోవడానికి రాహు మంత్ర జపం చేయటం లేదా ప్రతిరోజు రాహు స్తోత్రం మరియు దుర్గా స్తోత్రం చదవటం వలన, అంతేకాకుండా దుర్గా సప్తసతి పారాయణ చేయటం వలన రాహు ప్రభావం తగ్గుతుంది. రాహు మనను పెట్టే గ్రహం కాబట్టి రాహు ప్రభావం లొంగకుండా ఉండడానికి పైన చెప్పిన స్తోత్రాల్లో పాటుగా మీ ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది. ముఖ్యంగా అహంకారానికి లోనుకోకుండా ఉండడం చాలా మంచిది. మే 1 వరకు కూడా గురువు గోచారం 1వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు మరియు చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గురువుకు పరిహారాలు చేయించుకుంటే సరిపోతుంది. ముఖ్యమైనటువంటి ఏ పని చేసినా సరే ఆ పనిలో విజయాలు వస్తూ ఉంటాయి. గురువులను గౌరవించడము, గురువు ప్రభావం తగ్గించుకోవడం వల్ల ఎన్నో ప్రభావాల నుంచి మీరు బయటపడడానికి అవకాశాలన్నీ ఏర్పడుతూ ఉంటాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరికొన్ని రోజుల్లో మనము తెలుగు సంవత్సరాలకు అడుగు పెట్టబోతున్నాను. ఉగాది రాబోతుంది. ఈ సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఈ సంవత్సరం అంతా కూడా శని కుంభరాశిలో 5వ ఇంట్లో, రాహు మీనరాశిలో 6వ ఇంట్లో మరియు కేతువు కన్యారాశిలో 12వ ఇంట్లో సంచరిస్తాడు. మే 1 వరకు కూడా గురువు గోచారం మేషరాశిలో 7వ ఇంట్లో ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన సంవత్సరం అంతా కూడా గురువు వృషభ రాశిలో 8వ ఇంట్లో సంచరిస్తూ ఉంటాడు. ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకు మే 1 వరకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత వ్యాపార పరంగా సామాన్య ఫలితం ఉంటుంది. మే 1 వరకు గురువు గోచారం 7వ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవటం వల్ల వ్యాపారంతో పాటు ఆర్థికంగా కూడా అభివృద్ధి సాధ్యమవుతుంది. గురువు దృష్టి 3వ ఇంటిపై మరియు 11వ ఇంటిపై ఉండటం వల్ల మిత్రులు లేదా పరిచయస్తుల సహాయంతో వ్యాపారం అభివృద్ధిలోనికి వస్తుంది. ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు పూర్తి అవడానికి వీరి సహాయం అందుతుంది. ఈ సమయంలో రాహు గోచారం 6వ ఇంట్లో ఉండటం వల్ల బ్యాంకు లేదా ఆర్థిక సంస్థల సహాయం కూడా మీ వ్యాపార అభివృద్ధికి తోడు అవడానికి అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి
వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కూడా మే 1 లోపు ఈ పని చేయటం మంచిది. ఆ తర్వాత సమయం పెట్టుబడులకు అనుకూలంగా ఉండదు. మే 1 వరకు గురువు మరియు రాహు సంచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించి కోర్టు కేసులు కానీ ఇతర వివాదాలు కానీ మీకు అనుకూలంగా పరిష్కారం అవుతూ ఉంటాయి. దాని కారణంగా వ్యాపారపరంగా ఉన్న సమస్యలు తొలగిపోతూ ఉంటాయి. మే 1 నుంచి గురు గోచారం 8 ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ ప్రత్యర్థుల వల్ల కానీ మీ భాగస్వామి వల్ల కానీ సమస్యలు వస్తూ ఉంటాయి. దీని కారణంగా వ్యాపారం సరైన విధంగా నడవకపోవడం లేదా అనుకున్నంతలో స్థాయిలో లాభాలు రాకపోవడం జరుగుతుంది. ఈ సమయంలో 7 ఇంట్లో శని దృష్టి కారణంగా మీ యొక్క స్వయంకృత తప్పిదాల కారణంగా వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ ఆర్థిక నష్టాలు ఇబ్బందులే ఉన్నప్పటికీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా రాబోతూ ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఉద్యోగపరంగా అద్భుతంగా ఉంటుంది. మే 1 వరకు కూడా గోచారము అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో అయితే అభివృద్ధి సాధ్యమవుతూ ఉంటుంది. ముఖ్యంగా గురువు యొక్క దృష్టి లాభస్థానంపై ఉంటుంది కాబట్టి మీరు చేపట్టినటువంటి పనుల ద్వారా మీరు విజయాలను సాధించడమే కాకుండా అవి మీ వృత్తిలో అభివృద్ధికి దోహదం అవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ సమయంలో పై అధికారులు లేదా సహోద్యోగుల సహాయ సహకారాలు మీకు అందబోతూ ఉన్నాయి. వృత్తిలో కూడా అభివృద్ధికి సహాయపడుతుంది. ఈ సమయంలో వృత్తిలో మార్పు కోరుకునేవారు లేదా ఉద్యోగం చేస్తున్న ప్రదేశం నుంచి అనుకున్న ప్రదేశానికి బదిలీ కావడానికి అవకాశాలైతే ఉన్నాయి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. గురు దృష్టి ఒకటవ ఇంటిపై ఉండటం వల్ల మీరు చేసే పనిని నిజాయితీగా ఏకాగ్రత చేయటం వల్ల మీ కార్యాలయంలో పై అధికారుల మెప్పును పొందడమే కాకుండా మీ సహోద్యోగుల యొక్క ప్రేమాభిమానాలను పొందుతూ ఉంటారు. మే 1 నుంచి కూడా గురువు గోచారం 8కి మారటంతో పరిస్థితుల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. గతంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు. మీరంటే మిగిలిన వారి ఈర్ష్య కానీ ద్వేషం కానీ ఏర్పడితే దాని కారణంగా మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని కొంతమంది ప్రయత్నిస్తారు. అలాగే మీ గురించి చెడుగా చెప్పడం వల్ల కానీ గతంలో మీరు చెప్పిన తప్పులు ఎత్తి చూపుతూ మిమ్మల్ని అవమానపరచాలని కానీ కొంతమంది ప్రయత్నించే అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భాలలో మీరు ధైర్యంగా నిజాయితీగా ఉండండి. 12 ఇంట్లో కేతు గోచారం కారణంగా నిర్ణయం తీసుకోవటంలోని లేదా మీపై ఇతరులు చేస్తున్న ఆరోపణలు ఎదుర్కోవడంలో మీరు కొంత భయాన్ని సంకోచానికి లోనయ్యే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మీరు యొక్క కార్యాలయంలో ఒంటరవ్వారనే న్యూనత భావాలని కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. సంవత్సరం అంతా రాహు గోచారం 6వ ఇంట్లో అత్యంత అనుకూలంగా ఉండటం వలన కేతు గోచారం కారణంగా కొన్నిసార్లు ఇబ్బంది పడినప్పటికీ మళ్ళీ ధైర్యంగా మీ సమస్యలు ఎదుర్కొంటారు. అంతేకాకుండా మీరు చెడు చేయాలనుకునే వారు కూడా మీకు ఎదురుదారి చేయడంతో పక్కకు తొలగిపోతారు. ఉద్యోగంలో మీరు కోరుకున్న పదవిని కానీ స్థానాన్ని కానీ పొందడానికి మీరు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. 5వ ఇంట్లో శని గోచారం కారణంగా ఈ సంవత్సరం మే 1 నుంచి మాట విషయంలో మరియు ఆచరణ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో మీరు తొందరపడి మాట ఇవ్వడం కారణం లేదా మీరు సంబంధం లేదా పనులు జోక్యం చేసుకోవడం కారణంగా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఏర్పడుతుంది. వీలైనంత వరకు మీ సమయంలో వేరే విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. తులారాశి వారికి ఆర్థిక స్థితికి పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రతిబద్ధ అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థం ఇష్టం ఫలితాలు వస్తాయి. మే 1 వరకు గురువు గోచారం 7వ ఇంట్లో అనుకూలంగా ఉండటం వలన ఈ సమయంలో ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. గురువు దృష్టి 11, 1 మరియు 3వ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. ముఖ్యంగా గతంలో స్థిరాస్తులపై పెట్టిన పెట్టుబడులు లేదా వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో మంచి లాభాలను ఇవ్వటం వలన ఆర్థిక పరిస్థితి మీకు అద్భుతంగా మెరుగుపడుతుంది. వచ్చిన డబ్బుతో స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చేసే ఆలోచనలు మీ లాభం చేసేవిగా ఉండటం వలన మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఆలోచనాత్మకంగా ఉండబోతూ ఉన్నాయి. మే 1 నుంచి గురువు గోచార స్థితిగతులు కూడా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. ఏ పని చేసినా ఆ పనిలో మీదే విజయవంతం అవుతుంది. ఆర్థికంగా కుదిరి పడతారు. ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా ఆదాయం తగ్గటం కానీ రావాల్సిన డబ్బు రాకుండా ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు అనుకూల లాభాలు ఇవ్వకపోవచ్చు, నష్టాలు రావచ్చు. తొందరపడి కానీ గొప్పలు కానీ పోయి చేసి ఖర్చులు పెట్టవద్దు. మీరు లాభాలు ఎన్నో తప్పకుండా పొందుతారు. అదేవిధంగా రాహు గోచర అనుకూలంగా ఉంటుంది కాబట్టి ద్వితీయార్థుల ఖర్చులు పెరిగినప్పటికీ మీకు ఏదో ఒక రూపంలో డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా లోన్ల ద్వారా కానీ ఆర్థిక సాయం ద్వారా కానీ డబ్బు మీకు అందుతుంది. చిరిగి చెల్లించేసిన డబ్బు కూడా ఉన్నప్పటికీ కూడా సమయానికి చేతికి డబ్బు అందుతుంది. ముఖ్యంగా 5వ ఇంట్లో శని గోచర ఆర్థిక విషయాలు అంతగా అనుకూలించవు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. కుటుంబ పరంగా తీసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గురువు గోచారం 7వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. గతంలో ఉన్న అనుమానాలు కానీ అబద్ధాలు కానీ తొలగి ఇద్దరి మధ్యన ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఈ సమయంలో గురుదృష్టి 11 ఇంటిపై మరియు 3వ ఇంటిపై ఉండటం వలన మీ తోబుట్టులతో సంబంధ బాంధవ్యాలు పెరుగుపడతాయి మరియు వారు జీవితంలో అభివృద్ధికి వస్తారు. అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తారు. గురుదృష్టి 1వ ఇంటిపై ఉండటం వలన మానసికంగా ఉల్లాసంగా ఉండటమే కాకుండా మీ కుటుంబ సభ్యులు ఉల్లాసంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. అవివాహితలకు కూడా వివాహం కుదురుతుంది.
ముఖ్యంగా ఈ రాశి వారికి శని గోచారం 5 ఇంట్లో ఉండటం వలన పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే వారి చదువు రీత్యా కానీ, ఉద్యోగరీత్యా కానీ ఈ సమయంలో ఇంటికి దూరంగా ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది. ఈ కారణంగా మీరు కొంతమంది ఆందోళనకు గురవుతారు. శని దృష్టి 7వ ఇంటిపై మరియు 11 ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడడం కానీ, మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని వ్యతిరేక భావాలు ఏర్పడుతూ ఉంటాయి. దీని కారణంగా ఇద్దరి మధ్య ప్రేమ భావాలు పెరుగుతూ ఉంటాయి. మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. రాహు గోచారం ఆరవింట్లో ఉండటం వలన సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీరు ధైర్యంగా వాటిని ఎదుర్కొనే అవకాశం చేస్తారు. 12 ఇంట్లో కేతు గోచారం కారణంగా కూడా మీరు ఎన్ని సమస్యలైన వాటిని అధిగమిస్తారు. తులారాశి వారి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. మే 1 వరకు గురు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. శని గోచారం వీరికి అద్భుతంగా ఉంటుంది. శని దృష్టి 11 ఇంటిపై ఉండడం వల్ల వ్యాధులు కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సరైన ఆహార నియమాలు, యోగా, ప్రాణాయామం వంటి పద్ధతులు పాటించడం మంచిది. ఈ సంవత్సరం అంతా కూడా రాహు గోచారం ఆరవింట్లో ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కృంగిపోకుండా వాటిని ఎదుర్కొనే ప్రయత్నం వస్తుంది. ఆరంభంలో నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ కొద్ది కాలం తర్వాత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. 12 ఇంట్లో కేతు గోచారము కాబట్టి కొన్నిసార్లు మానసిక సమస్యలు ఎదురైనా సరే వాటిని అధిగమిస్తారు. బాధపడాల్సినటువంటి అవసరం లేదు. సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది. గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు విద్యార్థులు కూడా ఉన్నత స్థాయిలో ఉత్తీర్ణత పొందుతారు. ఉన్నత విద్య కొరకు మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా విద్యా సంస్థలో ప్రవేశం జరుగుతుంది. అనుకున్న విద్యా సంస్థల్లో చదువుల వీరికి కొంత అహంకార ధోరణి, నిర్లక్ష్య ధోరణి అలవడుతుంది. వారు అనుకున్న లక్ష్యం సాధించడంలో చదువు విషయంలో తనకు తిరుగులేని అహంకార ధోరణి ఏర్పడుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అంతా రాహు గోచారం ఆరవింట్లో ఉండటం వల్ల మీకు చదువు విషయంలో పోటీదారులు ఉత్తమ ఫలితాలు ఎన్నో పొందబోతూ ఉన్నారు కాబట్టి విశేషమైనటువంటి ఫలితాలు మీకు రాబోతూ ఉన్నాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు అనాథలకు, వృద్ధులకు కానీ ఈ సమయంలో సేవ చేయడం శని ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా బద్ధకంతో ఉండకుండా శారీరకంగా కూడా శ్రమ చేయడం వలన శని ప్రభావం తగ్గుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 ఉగాది మరికొద్ది రోజుల్లో రాబోతుంది. ఈ యొక్క నూతన సంవత్సరము వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. వృషభ రాశికి సంవత్సరం శని 10వ స్థానమైన కుంభరాశిలో, రాహువు 11వ స్థానమైన మీనరాశిలో, కేతువు 5వ స్థానమైన కన్యా రాశిలో ఈ సంవత్సరం అంతా సంచరిస్తాడు. మే 1వ తేదీ వరకు గురువు 12వ స్థానమైన మేషరాశిలో, ఆ తర్వాత 1వ స్థానమైన వృషభ రాశిలో సంచారం చేస్తాడు. ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరంలో ఉద్యోగస్తులను చూసినట్లయితే వృషభ రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకు ఎక్కువ భాగం అనుకూలంగా ఉంటుంది. 10వ ఇంట్లో శని గోచారం మరియు 11వ ఇంట్లో రాహు గోచారం కారణంగా వృత్తిలో కూడా అభివృద్ధిని సాధించబోతూ ఉన్నారు. మీరు చేసే పనిలో గుర్తింపు, గౌరవము లభిస్తాయి. ప్రథమార్థంలో ఏప్రిల్ చివరి వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలే వస్తూ ఉంటాయి. ముఖ్యంగా శ్రమకు తగిన ఫలితం లభించకపోవటం మరియు అనవసరమైన సమస్యల కారణంగా మానసిక ప్రశాంతత కోల్పోవటము జరుగుతూ ఉంటుంది. వృత్తిలో కొన్నిసార్లు రహస్య శత్రువుల కారణంగా సమస్యలు వచ్చినప్పటికీ మీరు విజయవంతంగా వాటి నుంచి బయటపడతారు. కానీ సమస్యల కారణంగా కొన్నిసార్లు మానసిక ప్రశాంతతను కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా శని గోచారం 10వ ఇంట్లో ఉండటం వల్ల వృత్తిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు చేసే పనులు నిజాయితీతో ఉండటం మరియు లాభోపేక్ష మరియు చేయటం వల్ల మీరు అందరి మన్ననలు పొందుతారు. శని దృష్టి 4వ ఇంటిపై ఉండటం వల్ల మీరు ఎక్కువ సమయం మీ వృత్తికి కేటాయిస్తూ ఉంటారు. దీని కారణంగా ఇంటికి దూరం అవటమే కాకుండా తగినంత విశ్రాంతి కూడా తీసుకోరు. అయితే ఈ విధంగా శ్రమించడం వల్ల మీ కుటుంబ సభ్యుల కోపానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి పనితో పాటు కుటుంబానికి మరియు విశ్రాంతికి సమపాలలో సమయాన్ని కేటాయించడం వలన మీరు ఆరోగ్య సమస్యల నుంచి మరియు కుటుంబంలో ఉండేటటువంటి అసంతృప్తి నుంచి కూడా బయటపడతారు. శని దృష్టి 12వ ఇంటిపై మరియు 7వ ఇంటిపై ఉండటం వల్ల ఈ సంవత్సరం మీకు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో మీరు మీ వృత్తి కారణంగా విదేశాలకు వెళ్తూ ఉంటారు. ఈ సంవత్సరం అంతా రాహు గోచారము 11వ ఇంట్లో ఉండటం మరియు కేతు గోచారం 5వ ఇంట్లో ఉండటం వల్ల అంతా ఉత్సాహంగా పనిచేస్తారు. అయితే చాలాసార్లు మీరు చేసే పని మీకే నచ్చని ముఖ్యంగా ఈ రాశి వారికి మే 1 నుంచి గురువు గోచారము 1వ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో మీ వృత్తిలో అడ్డంకులు తొలగిపోయి మీరు మరింత స్వేచ్ఛగా పనులు చేయగలుగుతారు. గురు దృష్టి 9వ ఇంటిపై
ఈ యొక్క సమయంలో విదేశీయానం గురించి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులకు అనుకూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా గతంలో విదేశీయానం గురించి ప్రయత్నించిన అనుకూల ఫలితాలు పొందని వారికి ఈ సమయంలో విదేశీయానం లభిస్తూ ఉంటుంది. వృషభ రాశి వారి వ్యాపారస్తులు కనుక గమనించినట్లయితే ఈ సంవత్సరం వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మే వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా మే వరకు గురువు గోచర అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి. ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు పెరగడం, భాగస్వామితో ఆర్థిక లావాదేవీల విషయంలో సమస్యలు రావటం వల్ల వ్యాపారంలో అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగదు. అయితే రాహు గోచారం బాగుండటం వలన ఒక్కోసారి అనుకోని లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క సమయంలో పెట్టుబడులకు అలాగే కొత్త వ్యాపార ఒప్పందాలకు అనుకూలంగా ఉండదు. పదవింట్లో శని సంచారం కారణంగా శని దృష్టి 7వ ఇంటిపై ఉంటుంది. దానివల్ల వ్యాపారం ఒక్కొక్కసారి లాభాల దిశగా మరోసారి నష్టాల దిశగా వెళ్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం వినియోగదారులతో అవసరమైన వివాదాలకు పోకుండా ఓపికగా ఉండటం మంచిది. ఎందుకనంటే చాలా సార్లు మీ ఓపిక పరీక్షించే వ్యక్తులు మీకు తారసపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఇటువంటి సందర్భాలు ఎక్కువగా మీకు ఎదురవుతూ ఉంటాయి. సంవత్సరం అంతా రాహు గోచరం అనుకూలంగా ఉండదు కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ మీరు ఓపికగా పరిష్కరించుకోవడం ప్రయత్నం చేస్తారు. 11వ ఇంట్లో రాహు మీ ఉత్సాహం కానీ పట్టుదల కానీ తగ్గటం మిమ్మల్ని కాపాడుతుంది. అలాగే వ్యాపారంలో మీరు సాహసోపేతం అనుకున్న నిర్ణయాలు విజయాలకు అవకాశం ఉంటుంది. అయితే నిర్ణయాలు మే నుంచి అనుకూలంగా ఫలితాలు ఇస్తాయి. ఈ సంవత్సరం మే నుంచి గురు గోచరము 1వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో అభివృద్ధి అవుతుంది. సప్తమ స్థానమైన గురు దృష్టి వ్యాపార దృష్టితో పాటు కొత్త భాగస్వాములు వ్యాపార ఒప్పందాలు జరిగే చోటు చేస్తూ ఉంటుంది. దీని కారణంగా మీకు కొంత ఆర్థిక భారం తగ్గడమే కాకుండా భవిష్యత్తులో వ్యాపార అభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే 1వ ఇంట్లో గురు గోచరం ఒక్కోసారి అనుకునే సమస్యలు కూడా ఇస్తుంది కాబట్టి మీరు ఒప్పందాలు సరిగ్గా పరిశీలించి అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడం పూర్తి చేయండి. లేకుంటే అవసరమైన సమస్యల వల్ల అవకాశం లభిస్తుంది. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుందనంటే మే 1వ తేదీ వరకు సామాన్యంగా ఉంటుంది. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. సంవత్సరం ఆరంభం నుంచి గురువు గోచారం 12వ ఇంట్లో ఉండటం వలన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా అనవసరమైన విషయాల మీద ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించి ఖర్చులతో పాటు వినోదాలు విలాసాలకు కూడా డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ ఈ సమయంలో తిరిగి చెల్లించాల్సి వస్తూ ఉంటుంది. అయితే ఈ సమయానికి మిత్రుల ద్వారా కానీ స్థిరాస్తి అమ్మకాల ద్వారా కానీ డబ్బు చేతికి అందటం వలన అప్పులన్నీ తీరిపోతాయి. సంవత్సరం అంతా కూడా శని దృష్టి 12వ ఇంటిపై మరియు 4వ ఇంటిపై ఉండటం వల్ల ఈ సమయంలో స్థిరాస్తి అమ్మకాలు చేయటం కానీ లేదా వారసత్వంగా వచ్చిన స్థిరాస్తులు తాకట్టు పెట్టడం కానీ చేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు డబ్బును వృధా చేసినట్లయితే అది మీకు భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తెచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం అంతా రాహు గోచారము 11వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ఏదో ఒక రూపంలో సమయానికి డబ్బు చేతికి అందటం వల్ల ఆర్థికంగా ఎక్కువగా ఇబ్బంది పెడతారు. అయితే ఇప్పుడే అంతే డబ్బులను కూడా తాత్కాలికంగా అవసరాలకు తీర్చేవి కాబట్టి తిరిగి డబ్బు కాపాడవలసి వేరొక దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఖర్చులను నియంత్రించుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మే నుంచి గురు గోచారం 1వ ఇంట్లో ఉండటం వల్ల బ్యాంకుల గురించి కానీ ఆర్థిక సంస్థల గురించి కానీ మీకు డబ్బు అందే అవకాశం ఉంటుంది. దాంతో గతంలో చేసిన అప్పులు కానీ లోన్లు కానీ తీర్చవలసి వస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క సమయంలో మీరు స్థిరాస్తి కొనుగోలు కూడా చేసే అవకాశం ఉంది. కొనుగోలు విషయంలో తొందరపాటుకు గొప్పలకు పోకుండా నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి ముందడుగు వేయటం మంచిది. అలా చేసినట్లయితే మీకు డబ్బు విషయంలో ఇబ్బంది అనేది ఉండదు. వృషభ రాశి వారి యొక్క కుటుంబ స్థితి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మే 1 వరకు గురువు గోచారం 12వ ఇంట్లో ఉంటుంది కాబట్టి కుటుంబంలో సమస్యల కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్యన అవగాహన తగ్గడం కానీ లేదా మాట పెట్టింపులు పెరగడం వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయితే సంవత్సరం అంతా రాహు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమస్య పెద్దగా ఇబ్బంది పెట్టదు. అలాగే మీరు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ మానసికంగా ధైర్యంగా ఉండటము ఉత్సాహంగా ఉండటం వల్ల మీరు మిగతా వారికి ధైర్యం చెప్పగలుగుతారు మరియు కుటుంబంలోని సమస్యలు పరిష్కరిస్తారు. గురువు దృష్టి 8వ ఇంటిపై ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామి వృత్తిలో అభివృద్ధి సాధ్యమవుతుంది. అంతేకాకుండా ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది. 5వ ఇంటిపై కేతు సంచారం కారణంగా మీ పిల్లల ఆరోగ్య విషయంలో వారి యొక్క అభివృద్ధి విషయంలో ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు. మే 1 నుంచి గురు గోచారం 1వ ఇంటికి మారటంతో మీ కుటుంబంలో పరిస్థితులు అనుకూలంగా మారతాయి. గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవటం మరియు పిల్లల ఆరోగ్యం మెరుగుపడటం వల్ల మీ మానసిక ఆందోళనలు తగ్గుతాయి. గురువు దృష్టి 7వ ఇంటిపై ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామి కూడా సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో పెద్దవారి యొక్క ఆరోగ్యం మెరుగుపడటం మరియు వారి సలహాలు అందటం వల్ల గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. ఆధ్యాత్మిక గురువులను సందర్శించుకుంటారు. దీని కారణంగా మానసిక ప్రశాంతత పొందుతారు. మే 1 నుంచి గురువు గోచారం 1వ ఇంట్లో ఉండటం వల్ల సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి అలాగే వివాహం గురించి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకు అనుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా శని దృష్టి 4వ ఇంటిపై మరియు
12వ ఇంటిపై ఉండటం వల్ల మీరు మే 1 లోపు విదేశీయానం చేయటం కానీ, ఉద్యోగం కారణంగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి రావటం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే మీకు ఇష్టం లేకున్నా తప్పనిసరిగా వెళ్లాల్సి రావటం వల్ల మానసిక కొంత ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. ఈ రాశి వారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. మే 1 వరకు గురు గోచర అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు రావచ్చు. ముఖ్యంగా కాలేయము, వెన్నెముక మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. గురువు గోచర 12 ఉంటుంది కాబట్టి మీరు ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అయితే సంవత్సరం అంతా రాహు గోచర అనుకూలంగా ఉంది కాబట్టి ఆరోగ్య సమస్యలు మీద ఎక్కువగా ఇబ్బంది పెట్టవు. మే 1 నుంచి గురువు దృష్టి 5వ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. సంవత్సరం అంతా శని దృష్టి 12వ ఇంటిపై ఉండడం వల్ల మీరు జీవన విధానాన్ని, ఆహారపు అలవాట్లు కొంత మార్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బద్ధకానికి తావివ్వకండి. వీలైనంత వరకు శరీరానికి పని చెప్పండి. అంతేకాకుండా ఆహార విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా తీపి పదార్థాలకు దూరంగా ఉండండి. సమయానుసారం ఆహారం తీసుకోవటం వలన ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. విద్యార్థులు కనుక గమనించినట్లయితే మే వరకు గురు దృష్టి 4వ ఇంటిపై ఉండడం వల్ల చదువుపై శ్రద్ధ మరియు ఏకాగ్రత పెరుగుతుంది. ఈ సమయంలో 12వ మరియు 4వ ఇంటిపై శని దృష్టి కారణంగా కొన్నిసార్లు బద్ధకం కారణంగా లేదా అతి విశ్వాసం కారణంగా చదువుపై శ్రద్ధ పెరిగే అవకాశం ఉంటుంది. సంవత్సరం అంతా రాహు గోచరం 11వ ఇంటిపై ఉండడం వల్ల చదువులో ఆటంకాలు ఏర్పడతాయి. మే వరకు గురు గోచరం అనుకూలంగా ఉంది కాబట్టి ఎక్కువగా శ్రమ చేసి చదవాల్సి వస్తుంటుంది. మిగతా అన్ని విషయాల్లోనే బాగా ఉంటుంది. ముఖ్యంగా గురువు అనుకూలంగా ఉండడు కాబట్టి ప్రధానంగా గురువుకు పరిహారాలు చేయడం మంచిది. దీనికి గాను ప్రతిరోజు కానీ, గురువారం కానీ గురు స్తోత్ర పారాయణం చేయటం లేదా గురు మంత్ర జపం చేయాలి. దీనితో పాటుగా గురు చరిత్ర పారాయణం చేయటం వల్ల కూడా గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గి మీకు అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. గురు అనుగ్రహం కొరకు పేద విద్యార్థులకు చదువుకోవడానికి తగిన సౌకర్యాలు, అవసరమైన పుస్తకాలు కానీ, ఇతరుల చదువుకు సామాగ్రి కానీ ఇవ్వటం, వీలున్నప్పుడల్లా ఉచిత విద్యా బోధన చేయటం వల్ల గురువు ఫలితాలు వస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మరి కొన్ని రోజుల్లో 2024 నూతన సంవత్సరం ఉగాది రాబోతోంది. ఈ యొక్క 2024 యొక్క నూతన సంవత్సరంలో మకర రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. ఈ సంవత్సరంలో మకర రాశిలో జన్మించిన వారికి సంవత్సరం అంతా కూడా శని కుంభరాశిలో 2వ ఇంట్లో, రాహు మీనరాశిలో 3వ ఇంట్లో మరియు కేతువు కన్యా రాశిలో 9వ ఇంట్లో సంచరిస్తాడు. ఈ సంవత్సరం మే 1 వరకు కూడా గురువు అదే మేషరాశిలో 4వ ఇంట్లో సంచరిస్తాడు. ఆ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారు 5వ ఇంట్లో సంచరిస్తాడు. ముఖ్యంగా మకర రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు, మకర రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మొదటి 4 నెలలు గురు గోచారం మరియు శని గోచారం అనుకూలంగా లేకపోవడం వల్ల వ్యాపారం సామాన్యంగా సాగుతుంది. వ్యాపారంలో పని ఎక్కువగా ఉండటము, పనికి చేసిన పనికి తగిన లాభాలు రాకపోవటం వలన కొత్త ఇబ్బందులనేవి గురవుతూ ఉంటారు. చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయాల్సి రావటం లేదా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి రావటం వస్తూ ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారికి తగిన లాభాలు లేకపోవడంతో మీరు ఆర్థిక సంస్థల నుంచి ఆర్థిక సహాయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు చెప్పే మాటకి, చేసే పనికి సంబంధం లేకపోవటం వలన మీ వినియోగదారులు కానీ, మీ భాగస్వామికి మీ మాటపై నమ్మకం ఉంచకపోవడం జరుగుతుంది. సంవత్సరం అంతా శని గోచారం 2వ ఇంట్లో ఉండటం, శని దృష్టి 4వ ఇంటిపైన, 8వ ఇంటిపైన మరియు 11వ ఇంటిపైన ఉండటం వలన మీరు వ్యాపార అభివృద్ధిలోనికి విషయంలో ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ముఖ్యంగా మీ వ్యాపార భాగస్వాములు మీకు సరైన సహాయం అందించకపోవటం లేదా మీరు చేపట్టిన పనులు ఆలస్యం కావటం వల్ల మీరు చాలాసార్లు ఇచ్చిన మాట నిలుపుకోలేకపోతూ ఉంటారు. దీని కారణంగా ఎదుటివారి నమ్మకాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో చేయాలనుకున్న వ్యాపార ఒప్పందాలు వాయిదా పడటం లేదా ఆగిపోవడం జరుగుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వారికి చాలా అడ్డంకులు ఎదురవుతాయి. అయితే నిరాశకు లోను కాకుండా నిజాయితీగా ప్రయత్నించినట్లయితే మీరు మీ ఆటంకాలన్నీ తొలగించుకొని ముందడుగు వేస్తారు. మే 1 నుంచి గురువు గోచారం 5వ ఇంటికి మారటంతో వ్యాపారంలో అనుకూలమైన మార్పు చోటు చేసుకుంటూ ఉంటాయి. గతంలో ఉన్న ఆటంకాలు తొలగిపోవటం వల్ల మీరు కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. విదేశాల నుంచి కానీ, అనుకోని వ్యక్తుల నుంచి కానీ పెట్టుబడులు కానీ, ఆర్థిక సాయం కానీ ఈ సమయంలో అందే అవకాశం ఉంది. గతంలో మీకు సహాయం చేయడానికి ముందుకు రాని వారు కూడా ఈ సమయంలో మీకు సహాయం చేయడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. గురువు దృష్టి 9వ ఇంటిపై మరియు 11వ ఇంటిపై ఉండటం వల్ల మీరు చేపట్టిన పనులు చేసుకున్న ఒప్పందాలు లాభాలిస్తాయి. సంవత్సరం అంతా రాహు గోచారం 3వ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఆటంకాలు ఎదురైనప్పటికీ ఉత్సాహంగా పనిచేస్తారు. మరి ఎంత కష్టపడి చేసినా అనుకున్న విధంగా వ్యాపారంలో అభివృద్ధి సాధించాలని తపన, పట్టుదలతో మీలో పెరగటం వల్ల నిరంతరం సమయస్ఫూర్తి ఉంటుంది. లక్ష్యాలను సాధిస్తారు. సంవత్సరం ద్వితీయార్థంలో మీరు చేసుకునే వ్యాపార ఒప్పందాలు మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇస్తాయి. అలాగే సంవత్సరం వ్యాపారం చేసే ప్రదేశంలో మార్పు జరగడం కానీ లేదా కొత్త విదేశాల్లో వ్యాపార శాఖలు ప్రారంభించడం కానీ చేస్తారు. దీనివల్ల మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందడం సాధ్యమవుతుంది. ఉద్యోగస్తులు కనుక గమనించినట్లే మకర రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకి సంవత్సరం అనుకూలంగా ఉంటుంది.
ఉంటుంది. వ్యాపారంలో, ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఇస్తుంది. మే 1 వరకు గురు గోచారం 4 ఇంట్లో ఉండటం వలన మీరు మీ ఉద్యోగంలో ఎక్కువ కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి రావటం వల్ల కానీ, లేదా మీకు కేటాయించిన పని ఎక్కువగా ఉండటం వల్ల కానీ, ఈ విషయంలో మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దాని కారణంగా మీరు చాలా సార్లు అసహనానికి గురవుతారు. అంతేకాకుండా కొన్నిసార్లు మీరు నిజాయితీగా మీపై అధికారుల నుంచి పనిచేయడం ప్రారంభించినప్పటికీ అనుకోని సంఘటనల కారణంగా మీరు చెప్పిన సమయానికి పనులు చేయలేకపోతారు. దీని కారణంగా పై అధికారుల కోపానికి గురయ్యే అవకాశం ఉంటుంది. నమ్మకాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమస్య దాన్నే తొలగిపోతుంది కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో మీరు వృత్తిలో మార్పు కొరకు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ సరైన ఫలితం రాకపోవటం వల్ల నిరాశకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు రావాల్సిన పదోన్నతి కూడా వాయిదా పడటం లేదా అనుకున్న స్థాయిలో రాకపోవడం జరుగుతూ ఉంటుంది. మే 1 నుంచి గురువు గోచారం అనుకూలంగా మారటం వల్ల వృత్తిలో అనుకూలమైన మార్పు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ సమయంలో మీరు చేపట్టినటువంటి పనులు చెప్పిన సమయం కంటే ముందే పూర్తి చేస్తారు. మరియు మిగిలిన వారి కంటే ఉత్తమంగా పూర్తి చేయటం వల్ల మీరు మీ పై అధికారుల మెప్పును పొందుతారు. అంతేకాకుండా ఈ సమయంలో మీకు చెడ్డ పేరు కూడా తొలగిపోతుంది. ఈ సమయంలో మీరు చెప్పే సూచనలు, సలహాలు పాటించడం వల్ల సహోద్యోగులు కానీ, పై అధికారులు కానీ లాభపడతారు. దాని కారణంగా మీపై గౌరవం పెరగటం కాకుండా ఇది భవిష్యత్తులో మీ వృత్తిలో అభివృద్ధికి సహకరిస్తుంది. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి, ఉద్యోగాల అభివృద్ధికి ప్రయత్నిస్తున్న వ్యక్తులకి సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ప్రయత్నాలన్నీ కూడా ఫలించి లక్ష్యాన్ని చేరుకుంటారు. ఈ సంవత్సరం అంతా శని గోచారం 2 ఇంట్లో ఉంటుంది కాబట్టి ఉద్యోగపరంగా ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మే వరకు గురువు గోచారం కూడా అనుకూలంగా ఉండటం వల్ల ఈ సమయంలో ఉద్యోగుల పని ఒత్తిడి ఎక్కువగా ఉండటమే కాకుండా ఉద్యోగులు మీ ఇబ్బందులు కలిగించని చూసేవారు కూడా ఎక్కువగా ఉంటారు. ఈ సమయంలో మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ మీరు వాటిని నిరుత్సాహపడకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం వల్ల వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ విధంగా వచ్చే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఆటంకాలు వస్తున్నాయని కృంగిపోయే అవసరం లేదు. శని దృష్టి 4 ఇంటిపై, 8 ఇంటిపై మరియు 11 ఇంటిపై ఉండడం వల్ల మీరు కొన్నిసార్లు చేసే పనులకు అవమానాలు ఎదురవటం కానీ, మీరు చేసిన పనికి బట్టి ఎదుటివారిని మిమ్మల్ని అంచనా వేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వాటి ఆర్థిక పరిస్థితి చూడబోసినట్లయితే మకర రాశిలో జన్మించిన వారికి ఆర్థికంగా మొదటి 4 నెలల్లో సామాన్యంగా ఉంటుంది. మిగిలిన సంవత్సరం అంతా అత్యంత అనుకూలంగా ఉంటుంది. మే 1 వరకు గురువు గోచారం 4 ఇంట్లో ఉండటం, శని గోచారం 2 ఇంట్లో ఉండటం వల్ల ఈ సమయంలో ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుంది. గురువు దృష్టి 8 ఇంటిపై మరియు 12 ఇంటిపై ఉండడం వల్ల మీరు చెల్లించాల్సిన డబ్బు ఆదాయం కంటే ఎక్కువగా అవ్వటము, వృత్తి వ్యాపారాల్లో కూడా ఆదాయం పెరగటం వల్ల ఈ సమయంలో ఆర్థికంగా కొంత ఇబ్బంది పడతారు. అయితే 3 ఇంట్లో రాహు గోచారం కారణంగా ఈ సమయంలో బంధువుల ద్వారా కానీ, పనిచేస్తున్న ద్వారా కానీ అవసరమైన డబ్బు చేతికి అందడం లేదా స్థిరాస్తి అమ్మకాల ద్వారా కొంత డబ్బు రావటం వల్ల ఆర్థిక సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. సంవత్సరం అంతా శని గోచారం 2 ఇంట్లో ఉంటుంది కాబట్టి గురుబలం సమయంలో ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఈ సమయంలో చాలా సార్లు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బును ఖర్చు చేయాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు అవసరమైన విషయాలకు డబ్బు ఖర్చు చేయకపోవడం ఉండడమే మంచిది. ఈ సంవత్సరం మే 1 వరకు కూడా గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. గురువు 5 ఇంటికి మారటంలో మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు నుంచి ఎక్కువ లాభాలు రావటమే కాకుండా ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మీ ఆదాయం పెరగడం జరుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. గురు దృష్టి 9వ, 11 ఇంటి మరియు 5 ఇంటిపై ఉండటం వల్ల మీ ఆలోచనల విధానంలో మార్పు రావటమే కాకుండా లాభాలు ఎన్నో వాటిల్లబోతూ ఉన్నాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా మీరు చాలా కాలం నుంచి కొనాలనుకున్న ఇల్లు కానీ, వాహనం కానీ కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలకు వేచి ఉండండి. కుటుంబ స్థితి చూసినట్లయితే కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. మే 1 వరకు గురు గోచారం అనుకూలంగా లేకపోవటం వల్ల సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా లేకపోవటం వల్ల ఈ సంవత్సరం మే వరకు కుటుంబంలో ప్రశాంతత తక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. దాని కారణంగా విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి రావటం వల్ల మానసిక ప్రశాంతత తగ్గిపోతుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో సరైన అవగాహన లేకపోవడము, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఎక్కువ అవటం వల్ల మీరు అసహనానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో మీ పిల్లల ఆరోగ్యం కానీ, వారి యొక్క ప్రవర్తన కానీ మిమ్మల్ని మానసికంగా ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంటుంది. మీరు ఎంత కష్టపడినప్పటికీ ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదని బాధ మీకు అవసరం ఉంటుంది. మే 1 నుంచి గురు గోచారం 5 ఇంటిపై మారడం వల్ల కుటుంబంలో మరియు వ్యక్తిగతంగా పరిస్థితులు అనుగుణంగా ఉంటాయి. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని అర్థం చేసుకోవడమే కాకుండా మీరు చేసే పనులకు వారు పూర్తి సహకారం అందిస్తారు. అంతేకాకుండా గతంలో మీకు ఇబ్బంది కలిగించిన వ్యక్తులు కూడా తమ తప్పు తెలుసుకొని మిమ్మల్ని క్షమాపణ అడిగే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో ఆరోగ్య విషయం చూసినట్లయితే మొదటి 4 నెలలు సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది. మే 1 వరకు కూడా గురు గోచారం 4 ఇంట్లో ఉండటం వల్ల ఊపిరితిత్తులు, వెన్నెముక మరియు కాలేయ సంబంధ ఆరోగ్య ఇబ్బంది పడే వరకు అవకాశం ఉంది. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల తొందరగా అలసిపోవటం మరియు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా నయం అవడానికి ఎక్కువ సమయం పడుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అంతా శని గోచారం 2 ఇంట్లో ఉంటుంది కాబట్టి దంతాలు, ఎముకలు మరియు మర్మ
మర్మావయవాలకు సంబంధించి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని సంవత్సరం ప్రథమార్థంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అయితే ఆరోగ్య సమస్యలు మొదటి 4 నెలలు మాత్రమే ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మే 1 నుంచి గురు గోచర సంవత్సరం అంతా రాహు గోచర అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమస్యల ఆరోగ్యం బాధపడుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం విద్యార్థులకు మొదటి 4 నెలల్లో మిశ్రమ ఫలితాలు వచ్చినప్పటికీ కూడా తర్వాత అద్భుతంగా ఉంటుంది. మే వరకు గురువు గోచర 4 ఇంట్లో ఉండటం వలన చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. గురువుతో పెద్దవారితో వివాదాలకు దిగడం చేస్తారు. వారు చెప్పిందే లేదా వారు చేసిందే సరైనదిగా వాదన చేస్తూ ఉంటారు. ఇది కొంతకాలం మాత్రమే, తర్వాత అంతా అనుకూలంగా ఉంటుంది. మే 1 నుంచి గురువు గోచర అనుకూలంగా ఉండటంతో విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెరగడం జరుగుతుంది. గతంలో వారు చేసిన తప్పులు, నేరాలు, పాఠాలు నేర్పడంతో భవిష్యత్తులో వారు ఇలాంటి తప్పులు చేయకుండా తమను తాము సరిదిద్దుకుంటారు. ఈ రాశి వారు ముఖ్యంగా శనికి మరియు గురువుకు పరిహారాలు చేయటం మంచిది. మే 1 వరకు గురువు గోచారం 4 ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో గురువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గడానికి గురువు పరిహారాలు చేయటం మంచిది. దీని కొరకు గురు మంత్ర జపం చేయడం ద్వారా గురు స్తోత్ర పారాయణం చేయడం మంచిది. అంతేకాకుండా గురు చరిత్ర పారాయణం చేయడం కూడా మంచిదే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.